వెల్కమ్ టు విశాఖ లోకల్ న్యూస్. నగరంలో జరిగే అన్ని కార్యక్రమాలను వార్తల రూపంలో మీకోసం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే విశాఖ లోకల్ న్యూస్ లక్ష్యం. ప్యాలెస్ రాష్ట్ర మ్యూజియంగా చేయాలి. రుషికొండ 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 ప్యాలెస్ అమ్మేవాడవుడురా. 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 ప్రజాధనాన్ని కాపాడండి. ప్రభుత్వ ఆస్తులను కాపాడండి. ప్రభుత్వ ఆస్తులను కాపాడండి. కాపాడండి ప్రభుత్వ ఆస్తులను. ప్రైవేట్ వ్యక్తులను తరిమి కొట్టండి. అమ్మేవాడవుడురా. రుషికొండ ప్యాలెస్ అమ్మేవాడవుడురా. రుషికొండ ప్యాలెస్ రాష్ట్ర మ్యూజియంగా చేయాలి. 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 పర్యాటక అభివృద్ధి పేరున రుషికొండ ప్యాలెస్ ప్రైవేటీకరణ వ్యతిరేకించండి. ప్రైవేటీకరణ వ్యతిరేకించండి. ప్రైవేటీకరణ వ్యతిరేకించండి. ప్రైవేటీకరణ వ్యతిరేకించండి. రుషికొండ ప్యాలెస్ రాష్ట్ర మ్యూజియంగా చేయాలి. ఈరోజు విశాఖపట్నంలో సంఘాలన్నీ కలిపి నిరసన కారణం ఏంటంటే విశాఖపట్నంలో గత ప్రభుత్వం 500 కోట్ల పైచిలకు ప్రజాదరణ వెచ్చించి రుషికొండని మీద ప్యాలెస్ నిర్మాణం చేశారు. రుషికొండ ప్యాలెస్ నిర్మాణమే తప్పు. కారణం ఏమిటంటే సిఆర్జెడ్ వైలేషన్స్, అటవీ హక్కుల వైలేషన్స్, వీసా చట్టం వైలేషన్స్, పర్యావరణ వైలేషన్స్. ఈ వైలేషన్స్ ఉన్నా సరే గత ప్రభుత్వం కట్టేసింది. ఇప్పుడున్న ప్రభుత్వం గత ప్రభుత్వం తప్పు కట్టింది, అది వైలేషన్స్ ఉన్నాయని చెప్పి ఆ ప్రభుత్వం ఈరోజు పబ్లిక్ హియరింగ్ పెట్టి ప్రైవేటు వ్యక్తులు దారాదత్తం చేయలేని ఈ కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈరోజు విశాఖపట్నం రుషికొండ మీద గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్యాలెస్ కట్టడం జరిగింది. ఆ ప్యాలెస్ సుమారు 500 కోట్ల చిల్లర ఖర్చు పెట్టారు. ఆ ప్యాలెస్ సామాన్య ప్రజలకి ఎందుకు పనికిరాదని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము వచ్చిన తర్వాత ప్యాలెస్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం, దాన్ని ప్రజలకు ఉపయోగపడేటట్టు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ విశాఖ నా పేరు సంపూర్ణ గొప్పారావు. ఈరోజు ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం తలపెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వం 500 కోట్ల ఖర్చుతో రుషికొండలో ప్యాలెస్ నిర్మించడం జరిగింది. ఆ ప్యాలెస్ నిర్మించిన సమయంలో ప్రస్తుత ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంగా ఉండేటప్పుడు చాలా విమర్శలు గుప్పించింది. అంత ఖరీదైన కట్టడాలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండవు కాబట్టి దాన్ని మేము టేకప్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మేము ఒక నిరసన కార్యక్రమం చేయడంతో పాటు వినతి పత్రాలు ఈ జిల్లాలో ఉన్నటువంటి